వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రభుత్వ ఆస్తులను సొంత ప్రాపర్టీలో భావిస్తూ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. కడపలో అయితే భూబకాసురులు మరీ చెలరేగిపోయారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా లేఅవుట్లు వేసి అమ్మేసుకున్నారు. కడప కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ప్లాట్లు వేసేశారు. 30 ఏళ్లు తానే సీఎంనని చెప్పుకున్న జగన్పై నమ్మకం పెట్టేసుకుని తమకు ఎదురే లేనట్లు దందా నడిపించేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వారి అక్రమాలు వెలుగు చూస్తుండటంతో వారి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారు లబోదిబోం అంటుంటే సదరు నేతలు భయంతో ముఖం చాటేస్తున్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఇందిరానగర్లో వైసీపీ నేతలు అడ్డు అదుపు లేకుండా భూ కబ్జాలకు పాల్పడ్డారు. వైసీపీకి చెందిన కీలక నేతలు, రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో నిర్వహించిన కోట్ల రూపాయల దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ కలకలం రేపుతున్నాయి. ఇందిరానగర్ సహా పరిసర ప్రాంతాల్లోని మామిళ్లపల్లి రెవెన్యూ స్థలాల్లో 100 కోట్ల విలువైన ప్రభుత్వ డీకేటీ, వివాదాస్పద భూములు చాలా ఉన్నాయి. సదరు స్థలాలకు వైసీపీ నేతలతో కుమ్మక్కైన సిబ్బంది బోగస్ పట్టాలిచ్చారట. ఆ ఫేక్ సర్టిఫికేట్స్తో సదరు స్థలాల్లో లేఅవుట్లు వేసిన వైసీపీ నేతలు కోట్ల రూపాయల రియల్ వ్యాపారం నిర్వహించారు. ఒక్క ఇందిరానగర్లోనే 100కు పైగా ఇంటి స్థలాల్ని అమ్మినట్టు ప్రాథమికంగా వెలుగు చూసింది. ఇందిరానగర్ ఎంట్రన్స్లో ప్రభుత్వ అవసరాలకు ఉంచిన దాదాపు 3 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని కొందరు వైసీపీ నేతలు దక్కించుకుని 1.5 సెంటు ప్లాట్ 3 నుంచి 4 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసీపీ వారి అక్రమాలు వెలుగు చూస్తూ అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఇందిరానగర్ యానాదుల కాలనీ, స్పోర్ట్స్ స్కూల్ మధ్య రింగ్ రోడ్డు సమీపంలో దాదాపు 2 ఎకరాల వరకు ఫారెస్ట్ బఫర్ ల్యాండ్ ఉంది. ఆ స్థలం రిమ్స్ హాస్పిటల్కు అతి సమీపంలో ఉండడంతో సెంటు స్థలం 2 లక్షలకు పైగా ధర పలుకుతుంది. 4 కోట్ల విలువైన ఆ స్థలంలో వైసీపీ కీలక నేతలు, అధికారులు కలిసి అక్రమ కట్టడాలు నిర్మింపజేశారు. ఒక్కో కట్టడం నుంచి 1 నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ వారు డిమాండ్ చేసిన మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే వీఆర్ఓని పంపించి సదరు నిర్మాణాల్ని కూల్చివేస్తూ వచ్చారు. ఈ తతంగం తర్వాత వైసీపీ నేతలే కార్పొరేషన్ సిబ్బందిని రంగంలోకి దించి అక్రమ కట్టడాలకి ఇంటి పన్ను, కుళాయి కనెక్షన్, కరెంటు మీటర్స్ని ఏర్పాటు చేయించి మరో 50,000ని అదనంగా వసూలు చేశారట. ఇంటి పట్టాల దందా అంతా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అనుచరుల కనుసన్నల్లోనే సాగిందంటున్నారు. వారి కన్నుపడిన డీకేటీ స్థలానికి రేటు కుదుర్చుకుని ఆ కొనుగోలుదారుణ్ణి రెవెన్యూ అధికారి వద్దకు పంపేవారట. సదరు అధికారి తన కింద పనిచేసే సిబ్బందికి పనిని అప్పగించేవాడు. సిబ్బంది ఆ డీకేటీ అధికారుల సంతకాలు, రెవెన్యూ సీల్తో ఇంటి పట్టా ఇస్తాడు. ఆ దొంగ పట్టాకి కనీసం 30,000 వసూలు చేసేవారట. ఆ ఇంటి పట్టాని పరిశీలిస్తే రెవెన్యూ రికార్డులతో సంబంధం ఉండదు. అలాంటి బోగస్ పట్టాలు ఇందిరానగర్లో ఎన్ని ప్లాట్లు అమ్మారో లెక్క తేలాల్సి ఉంది. కొందరు రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలతో అంటకాగి ఇష్టానుసారంగా రెవెన్యూ రికార్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వ స్థలాల్ని, భూముల్ని ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటి చిట్టాని బయటికి తీస్తున్నారట. దీంతో బాధ్యులైన అధికారులు తమ భాగోతం ఎక్కడ బయటపడుతుందోనని గాబరా పడుతున్నారట. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయో అందులో ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదాయ, ఇనాం భూములు, వక్ఫ్ బోర్డు భూములు, నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి వాటిని కూడా వదలకుండా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి బ్యాచ్ పెరిగిపోతూ ఉంటే కట్టడి చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకు లైసెన్సులు ఇచ్చి యథేచ్ఛగా అమ్ముకోండి అనేటువంటి, ఆక్రమించుకోండి అనేటువంటి పద్ధతిలో సపోర్ట్ చేయడం జరిగింది. అందులో కడపలో కూడా ఇవాళ కడపలో రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి మాంట్ఫోర్ట్ స్కూలు ఆపోజిట్లో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, లేకపోతే మామిళ్లపల్లి లేఅవుట్లో బినామీ పట్టాలు పెట్టుకొని మొత్తం ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమించుకునేటువంటి క్రమం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ భూములు ఆక్రమించుకునేటువంటి తంతు నడుస్తూ ఉంది. కానీ అధికారులకు సంబంధించినటువంటి ఎవడైనా పేదవాడు సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరిగి జాగ ఇవ్వకపోతే
విధి లేక ఒక పోయి గుడిసె వేసుకుంటే వాడి మీదికి పోయి ఆగ మేఘాల మీద పోలీసులు పోయి గుడిసె పెరికి కేసులు పెట్టి జైలుకు పంపించేటటువంటి రెవెన్యూ యంత్రాంగం విలువైన ప్రభుత్వ భూములు ఎకరాలు ఆక్రమించుకునే వాళ్ళ జోలికి పోవడం లేదు. పైగా సపోర్ట్ చేయడం అనేటువంటిది, తప్పుడు డాక్యుమెంట్లకు సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి. ఇందిరానగర్ సమీపంలో ఫారెస్టుకు సంబంధించిన దాదాపు 45 ఎకరాల్ని చదును చేసి మరీ ప్లాట్లుగా విభజించిన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారట. వారికి అన్ని విధాలా సహకరించిన అధికారులు ఇప్పుడు దానిపై నోరు మెదపడానికి భయపడుతున్నారు. 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకున్న నేతలు ఇప్పుడు తమ బండారం బయటపడే పరిస్థితి ఏర్పడడంతో జనానికి ముఖం చాటేస్తున్నారు. ఇటువంటి భూదందాలు కడప నుంచి బద్వేల్ వరకు చాలా జరిగాయని, వాటన్నింటిపై విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా ఈ వాతావరణం సాగింది. జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు జేసీలకు క్లారిటీగా చెప్పినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే కడప నగరంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతమైనవి అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. మేము అంటున్నది ఏంటంటే బద్వేల్ దగ్గర నుంచి కడప వరకు అన్ని నియోజకవర్గాలలో ఇదే వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రకరకాలుగా చెప్తున్నారు, ఆయన కరెక్ట్ కాదు. ఒక మామిళ్ళపల్లె పంచాయతీలోనే 701 సర్వే నెంబర్, దాంట్లో ఒక డిఎస్పీ జగన్మోహన్ రెడ్డి సొంత బంధువు దాంట్లో 8 ఎకరాలలో ఉన్నారు. అది డాటర్ ల్యాండ్. ఆ డాటర్ ల్యాండ్లో ఏ రకంగా ఆ భూమిని అతను వశం వేశాడు, కలెక్టర్ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినటువంటి రామరాజు గారు ఏ విధంగా ఆయనకి ఇచ్చాడు అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. అట్లాగే అక్కడ 45 ఎకరాల పొలం, అది అటవీ శాఖకు సంబంధించిన పొలం, దాంట్లో వెంచర్ వేస్తుండరు. ఎవరబ్బ సొమ్మని వేస్తుండరు? ఎందుకని గత కలెక్టర్ గమ్మునున్నాడు, ఈరోజు ఉన్నటువంటి జేసీ ఎందుకు గమ్మునున్నాడు, ఈరోజు ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి ఆర్డీఓ గారు, గత ఆర్డీఓ గారు ఎందుకు గమ్మునున్నారు? ఇదంతా కూడా రెవెన్యూ అధికారులను అడ్డపెట్టుకొని ఈ కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కుంభకోణానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మామిళ్ళపల్లె విఆర్ఓ రమణయ్య అనేటువంటి అతను స్కార్పియో ఎట్లొచ్చింది అతనికి? ఈ భూమాఫియా కదా తీయించింది, ఎవరికి తెలియని సత్యం ఇది. గత 5 ఏళ్లలో వైసీపీ నేతల భూదందాలపై ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన కూటమి నేతలు ఇప్పుడు వారి బాగోతాలపై కోపీలాగుతున్నారు. ఉన్నతాధికారులు ఎక్కడెక్కడ వైసీపీ నేతలు రియల్ అక్రమాలు చేశారో ఆరా తీస్తున్నారట. మరి ఈ అక్రమాలపై విచారణలో ఎన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.